నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సో తెలంగాణలో రాజకీయాలకు సంబంధించి ఎన్నెన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు రాజకీయ నాయకులు మనందరం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళలో వాళ్ళకి. ఇది ఎప్పటి నుంచి ఉన్నదని మనం వింటూనే ఉన్నాము. మరి ఇప్పుడు ఆ అంశాలకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న అసలు పేరు ఆయనది వేరే ఉంది. సో బట్ అందరికీ సుపరిచితులు ఏంటంటే పేరు రెండు తీన్మార్ మల్లన్న. ఆయన ఈ మధ్యకాలంలో చాలా కామెంట్స్ చేస్తున్నారు. రెడ్డిలు మీరు చేశారు, నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి కూడా నెక్స్ట్ వచ్చేది అంతా బీసీలే ఉంటారు, ఇలా చాలా కామెంట్స్ చేయడం జరిగింది, వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి మీరు ఏమంటారు, ఆయన మాటలకు సంబంధించి? అంటే తీన్మార్ మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు ఎప్పుడు కూడా బీసీల గురించి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ కన్వీనర్కి ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిపించిన తర్వాత బీసీ పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. వ్యక్తిగత స్వలాభం, వ్యక్తిగతంగా లాభం జరిగే దానిలో భాగంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి నష్టమే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము విద్యార్థి దశ రాజకీయాల నుంచి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా పనిచేసినాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో మేము కీలకంగా పనిచేసినాం. అయినా మాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కానీ ఆయన ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నష్టమయ్యే వ్యాఖ్యలు వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెడ్ల మీద కావచ్చు, అదేవిధంగా రెడ్లకు బీసీలకు దూరం పెంచే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కులగన్న చేసింది. కాంగ్రెస్ పార్టీ కులగన్న చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలుపుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. 1931 తర్వాత ఆనాడు బ్రిటిష్ కాలంలో మాత్రమే బీసీలకు సంబంధించిన కులంగా జరిగింది. తర్వాత దాదాపు 90 సంవత్సరాలు పైచిలికి అయిపోయింది. ఇప్పటివరకు బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా లెక్కలు లేవు. కేంద్రము జనగణన చేస్తూ ఉంది కానీ కులగణన చేయడం లేదు. అందులో బీసీలకు సంబంధించినటువంటి కులగణన లేదు. ఎస్సీ ఎస్టీలకు చేస్తూ ఉంది, మహిళలు పురుషులకు ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు, మహిళలు, పురుషులు, ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారాన్ని బయట పెడితే బీసీల లెక్కలు తక్కువ చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలు చాలాసార్లు మేము ఖండించడం, తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి నష్టమయ్యే పనులు చేయొద్దని చెప్తే ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం తీన్మార్ మల్లన్న చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంది, ప్రేమ ఉంది బీసీల మీద అంటే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి మీరు ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించో బీసీల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షిస్తారు. అంటే తీన్మార్ మల్లన్న ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాని వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేటువంటి మాట వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? మొన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే చాలా స్పష్టంగా వారే మాట్లాడారు. తీన్మార్ మల్లన్న నన్ను చివరి ముఖ్యమంత్రి అంటారు. నేను కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నా, రాహుల్ గాంధీ గారు నిర్ణయం శిలా శాసనం అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఒక ఓసీ అయి ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మన డిక్లరేషన్ ప్రకటించాం కాబట్టి దానిలో భాగంగా మాట ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 50 రోజుల పాటు ఎమ్యునరేటర్లను దాదాపు 90,000 మంది పైచిలుకు ఎమ్యునరేటర్లు, దాదాపు 10,000 మంది సూపర్వైజర్లు, 164 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి 30 రోజుల పాటు డేటా ఎంట్రీకి టైం పెట్టిన సందర్భం 96.9%, 3.1% మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరగలేదని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా కుల సంఘాలు కావచ్చు, అదే మేధావులు, ప్రజా సంఘాలంతా కలిసి మరొకసారి పరిశీలించండి, మరొకసారి అవకాశం అని చెప్తే మొన్ననే డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఆలోచించుకొని మరొకసారి అవకాశం ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం భావించి 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మరొకసారి కూడా అవకాశం ఇచ్చిన సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళంతా కూర్చొని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వర్గీకరణ కావచ్చు, బీసీలకు సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేసే దానిలో ముందుకు పోతూ ఉన్నారు. అనవసరంగా తీన్మార్ మల్లన్న రాజకీయం చేసే ప్రయత్నం, వారి వ్యక్తిగత స్వలాభం కోసం బీసీల పేరు మీద రాజకీయం చేసే ఉద్దేశంలో వారు పోతూ ఉన్నారు.
అంటే మరి ఒకానొక సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తావించారు కదా, మేబీ రెడ్డిలకు సంబంధించి ముఖ్యమంత్రిగా నేను ఆఖరణ అవ్వచ్చు, నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో అంటే రాబోయేటువంటి రోజులు అనలేదు కానీ నెక్స్ట్ బీసీనే ముఖ్యమంత్రిగా అవుతారనేటువంటి మాట అన్నారు. అదే మాట ఆయన కూడా అనడం జరిగింది. సో దాని గురించి అలా ఏమంటారు మరి? రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే, ఒక ఆయన మా పార్టీలో ఆయన మాట్లాడుతూ నేనే చివరి ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీ కాంగ్రెస్ పార్టీకి మాకు రాహుల్ గాంధీ గారు చెప్పిన నిర్ణయం మాకు శిలాశాసనం, వారు చెప్తే కులగన్న చేసినాం, వారు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి, మాకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నిర్ణయాలే ముఖ్యం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎక్కువ వాస్తవమే, ఎక్కువ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఎన్నుకుంటారు? ముఖ్యమంత్రి ఎన్నుకునేది ప్రజలు ఎన్నుకోరు. ముఖ్యమంత్రి ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఓసీలకు సంబంధించిన రెడ్లు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాదాపు 60 పైగా ఎమ్మెల్యేలు ఉన్న సందర్భం. వాళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి వారు ఎన్నుకున్న తర్వాత మీరేం చేస్తారు, నేనేం చేస్తా, ఎక్కువ జనాభా ఉంది మీరని మీరు అంటున్నారు, మీరు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి మనమే ముఖ్యమంత్రి కావాలి మీరు అంటున్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదా, మీరు ఏదైతే అనుకుంటారు వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ప్రజెంట్ ఈ టర్మ్ ఉన్నంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రమే బీసీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని మహేష్ గౌడ్ గారు కూడా ఒక సందర్భంలో ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కామెంట్స్ సంబంధించి క్లారిటీ ఇస్తాననేటువంటి సందర్భంలో అన్నట్టు కూడా బయటకు వార్తలు వస్తున్నాయి. మరి దాని గురించి ఆయన వ్యాఖ్యలు వక్రీకరించారు. వారు అన్నది ఏంటంటే, భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పి, ఈసారి అని చెప్పలేదు, వచ్చేసారి అని చెప్పలేదు, ఇంకోసారి అని చెప్పలేదు. అనవసరంగా దాన్ని రాజకీయం చేసి, దాన్ని అనవసరంగా తనను కూడా ట్రోలింగ్ చేసి, తనను ఆ మాటలు వక్రీకరించి అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ఛానల్ చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా బీసీని పీసీ బ్రాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బట్టి విక్రమార్క ఉన్నారు, పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ ఉంది, కులగన్న చేసినాం, అదే కాకుండా వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ గా కేసీఆర్ గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎల్పీ నేతగా కూడా కేసీఆర్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి అధ్యక్షుడు ఉన్నారు, బీఆర్ఎల్పీ నేత మహేష్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో కానీ భారతీయ జనతా పార్టీలో సోషల్ జస్టిస్ లేదని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటలు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకా 15 సంవత్సరాల కాలం పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇంకెవరు రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో వచ్చే అవకాశం అయితే లేదు. ఆ అవకాశమే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనునీతి చూస్తా ఉన్నారు. ఇప్పటివరకు 170 హామీలు నెరవేర్చాం. కాకపోతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మేము వీకుండొచ్చు కాక, ఎందుకంటే సోషల్ మీడియాలో నమ్మింది బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మేము ప్రజలు నమ్ముకున్నాం, ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి నెరవేర్చే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్లో ఏం చేసినా చర్చ చేస్తాను సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీకి రండి అని చెప్తే ప్రతిపక్ష నాయకుడే మా అసెంబ్లీకి రాడు. మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసిరో, మీ కాంగ్రెస్ పార్టీగా 1 ఇయర్లో ఏం చేసినా రండి మాట్లాడదామని చెప్తే కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీ రాలేదు. ఒక రోజు వచ్చిండు, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయిండు. ఆయన బీఆర్ఎల్పీ నేతలు క్యాబినెట్ ర్యాంకులో వారు ఉన్నారు. అదే కాకుండా ఈ రోజు ఏదో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఇక కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తే ఏదో చెప్తా ఉన్నాడు. ఆయన యుద్ధం ప్రకటించాల్సింది ప్రజలంతా సిద్ధంగానే ఉన్నారు. మీరు బయటకు వస్తే మీరు, ఎందుకంటే అదృష్టం బాగుండి కేసీఆర్ గారు 3సారి ముఖ్యమంత్రి కాలే. ఏదైనా ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ సమాజం తరిమి కొడితే విదేశాల్లో పారిపోయేవాళ్ళు. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి ఈ రోజు వెళ్ళడం జరిగింది పాస్పోర్ట్ ఆఫీస్ కి. ఆయన ఎందుకు పోయాడు, అదొక స్టంట్. ఎందుకంటే తెలంగాణను నిండా ముంచు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పులు పెట్టిపోయారు. ఆరోగ్యశ్రీకి 678 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు. సర్పంచ్లకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు చెప్పుకుంటూ తెలంగాణ నిండా ముంచారు. ఈసారి ఏదైనా ముఖ్యమంత్రి అయి ఉంటే తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబానికి తరిమి కొడితే శ్రీలంక అధ్యక్షుడు ఏదైతే పారిపోయిండో ఆ దేశాన్ని వదిలిపెట్టి, ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి, ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయేవాళ్ళు. అదృష్టం బాగుండి కేసీఆర్ రోడ్డుపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిందో ఇప్పుడు మాకు తెలుస్తున్నాయి. లోతుకి వెళ్ళి చూస్తుంటే 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి. విపరీతమైన అప్పులు, నెలదిరితలకు 6,000 కోట్ల రూపాయల అప్పులు వడ్డీకి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తుంది. 6,000 కోట్ల రూపాయలు పెన్షన్లు, అదే జీతాలకు అవుతున్నాయి. వచ్చే ఆదాయం 15,000 కోట్ల రూపాయలు. గణనీయంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల మూలంగా దేశంలో జీడిపి పతనం అవుతా ఉంది. 8.2% జీడిపి 6.3%. 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయి 62 రూపాయ ఈరోజు 86 రూపాయలు, 86.14. అది మార్చి చివరి వరకు 100 రూపాయలు అయిద్దని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. జీడిపి పతనం అవుతా ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి. అప్పులు నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం యావరేజ్గా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేశంలో వచ్చినటువంటి విపత్తు ఆధారంగా అన్ని రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గింది. తెలంగాణ ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత
చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం మూలంగా తెలంగాణ జీడిపి కూడా పెరిగిన సందర్భం 3.8% నుంచి 4.9%. దేశ జీడిపి 6.3%. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కల్వకుంట్ల కవిత గారు బీసీలు నిండా ముంచింది వాళ్ళే. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ ఆనాడు 2014 నుంచి 23 వరకు 34% రిజర్వేషన్ 23% కుదిరించారు సర్పంచ్ ఎలక్షన్ లో. అప్పుడు 11% కోల్పోయారు బీసీలు. తర్వాత జరిగిన ఎంపీటీ జెడ్పీ ఎలక్షన్ ఏకంగా 18%. అంటే దాదాపు 18 అంటే అదొక 3 అంటే 11, 3, 14% రిజర్వేషన్ తక్కువ బీసీలు. మున్సిపాలిటీల్లో వాళ్ళకి 50% బీసీలకు ఇచ్చే అవకాశం ఉండే, అక్కడ అవకాశం కూడా బీసీ రిజర్వేషన్ పెంచకుండా బీసీలు నిండా ముంచిందే బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడు ఆలనేంద్ర గారిని అవమానించి పార్టీ నుంచి పంపించారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని పార్టీ నుంచి పంపించారు, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఏ విధంగా అవమానించారు అందరూ చూసారు, విజయశాంతి గారిని పార్టీ నుంచి పంపించారు, డి శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి పంపించారు. అదే కాకుండా డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కులగణాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే బీసీలు ఎదగకూడదు అనేటువంటి ముఖ్య ఉద్దేశంలో ఒక ఫ్యామిలీ పార్టీ అనేటువంటి పేరు ఉంది బీఆర్ఎస్ కి, అందుకోసమే కులగణాన్ని యాక్సెప్ట్ చేయట్లేదా వాళ్ళు? ఒక పార్టీ ఒక కుటుంబం ఒక రోజు చేసిన సర్వే కరెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఏనాడు అనౌన్స్ చేయలే. ఇప్పుడు బీసీలకు సంబంధించి ఎందుకు తగ్గింది అని చెప్పేసి వారే మాట్లాడుతారు. సమగ్ర కుటుంబం వారు సర్వే నిర్వహించినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 24 కులాలు, 26 కులాలు సమగ్ర కుటుంబ సర్వే చేసి తీసేసింది కూడా వాళ్ళే. వాళ్ళ దగ్గరతో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా తగ్గిన మాట వాస్తవం. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రకు ఒక 6 మండలాలు వెళ్ళిపోయినాయి, దాని మూలంగా కొంత జనాభా తగ్గింది. అదే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వలస కార్మికులు బాంబేలో చాలా మంది, మహబూబ్నగర్ నుంచి 2 లక్షల మంది ఉంటారు, కరీంనగర్ నుంచి దుబాయ్ అట్లా పోతారు. ఆనాడు ఏంటంటే కేసీఆర్ గారు ఒకరోజు సర్వేలో పార్టిసిపేట్ చేయకపోతే ఆస్తులు పోతాయి, భూములు పోతాయి అని చెప్పి బెదిరియడంతో ఆనాడు అందరూ వచ్చిర్రు, సర్వేలో భాగస్వాములు అయ్యారు, ఆ రిపోర్ట్ను బయట పెట్టలే. కానీ బీఆర్ఎస్ పార్టీ రిపోర్ట్ను బయట పెట్టకుండా, కేసీఆర్ గారి వివరాలు ఇవ్వకుండా, కేటీఆర్ గారి వివరాలు ఇవ్వకుండా, అదేవిధంగా హరీష్ రావు గారి వివరాలు ఇవ్వలేదు ఇప్పటివరకు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకేఆర్ని ఇవ్వలేదు, అదేవిధంగా పల్లరాజేశ్వరి గారు ఇవ్వలేదు. ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే తప్పని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. ఎవరు చేసినా రేపు కేంద్ర ప్రభుత్వం చేసి జనగణకు కూడా వీళ్ళే ఎమినేటర్లు ఉంటారు, వీళ్ళే అధికారులు. ఎవరు చేసినా కూడా నరేంద్ర మోడీ గారి కుటుంబమో లేకపోతే కేసీఆర్ గారి కుటుంబమో డైరెక్ట్గా పోయి గ్రామాలు ఇళ్లలో పోయి సర్వే నిర్వహించేది ఉండదు, అధికారులే చేస్తారు. చేసినటువంటి సర్వే కూడా ఇప్పుడు అధికారులు చేసినట్టు సర్వే. అంటే ఇప్పుడు రెండో విడత కూడా కులగణన ప్రారంభించడం జరుగుతోంది కదా. సో మరి ఈసారైనా ఎవరైతే ఫస్ట్ విడతలో ఇవ్వలేదో డీటెయిల్స్ వాళ్ళందరూ ఇస్తారనేటువంటి ఆలోచనలో మీరున్నారా? ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వడానికి లేదంటే వాళ్ళ నుంచి మీరు డీటెయిల్స్ తీసుకోవడానికి ఏం చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజా సంఘాలతోటి అనునిత్యం మాట్లాడుతుంది ప్రభుత్వం. అదే కాకుండా 18 నుంచి 26 వరకు దాదాపు 8 రోజుల కాలం పాటు టైం ఇచ్చారు. కాబట్టి 8 రోజుల కాలంలో ఎవరైతే నమోదు చేసుకోలేదో, ఎవరైతే వివరాలు వేయలేదో, వివరాలు ఇవ్వని వాళ్ళంతా కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఎక్కడైతే ఇండ్లు గుర్తించారో ఆ ఇళ్ళకు కూడా ఎమినేటర్లు పంపించి 1-2 సార్లు పంపించి తెలంగాణ రాష్ట్రంలో 100% కులగన్న సమగ్ర కుటుంబ సర్వీస్ జరిగే విధంగా ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహకాలు, అదేవిధంగా పూర్తి స్థాయి ఫాలో అప్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు వివరాలు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వివరాలు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కూడా మాట్లాడితే బీసీ సమాజం అంగీకరించేది బీసీలు నిండా ముంచితే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీసీలను బీఆర్ఎస్ పార్టీలో ఎదగనీయకుండా వాళ్ళందరినీ తొక్కి పెట్టింది ఆనాడు కల్వకుంట్ల కుటుంబం. కాబట్టి బీసీల పేరు మీద వాళ్ళు రాజకీయం చేస్తే తెలంగాణ సమాజం హర్షించదు. బీసీలకు లోకల్ బార్ల రిజర్వేషన్ తక్కువ చేసినైనా, బీసీలకు వైన్ షాప్ రిజర్వేషన్ ఇవ్వలేదు, గౌడ్స్కి ఇచ్చారు, మేము అంగీకరించినాం. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. బీసీలో లోకల్ బార్లు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీ జెడ్పీసీలో తక్కువ చేశారు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు అధ్యక్షులకు బీసీ కాలేదు. బీఆర్ఎల్పీ నేత ఒకసారి ఏదో ఈటల గారి తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ గారే బీఆర్ఎల్పీ నేతగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు, అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు, వారికన్నా తర్వాత వాళ్ళకన్నా ముందు బొత్స సత్యనారాయణ గారు, వారికన్నా ముందు డి శ్రీనివాస్ గారు, అంతకుముందు కె కేశవరావు గారు, అంతకుముందు విఎన్ మంత్రావు గారు, ఇంతమంది సమైక్య రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి బీసీలే అధ్యక్షులు చేసిన సందర్భం. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో మన సంజీవ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య గారు బీసీ యాదవ్ ఆయన ముఖ్యమంత్రి. ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కడ బీసీ, ఇంకొకడ ఎస్సీ, ఒక్కడ ఓసీ, ఇట్లా కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సోషల్ చేస్తూ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. సో అందుకోసమేనా తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది? అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బీసీల గురించి ప్రస్తావించిన వ్యక్తి ఈ మధ్య కాలంలో బీసీలు మా బీసీలు అని ప్రతి చోట ఆయన ప్రస్తావిస్తున్నారు. బీసీలకు సంబంధించిన సభల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు.
ప్రస్తావిస్తున్నారు, బీసీలు అని అంటున్నారు. ఎందుకంటారు? ఆయన ఏదో ట్యాప్ లో పడతా ఉన్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ సైడ్ మల్లన్న తీన్మార్ మల్లన్న ట్రాప్ లో పడుతున్నారా? ట్రాప్ లో పడుతుంది. ట్రాప్ చేస్తున్నారా? ఎవరు చేపిస్తారు? ఆయనకు ఒక దురాశ ఉన్నది ముఖ్యమంత్రి కావాలని. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా. అందుకన్నా తీన్మార్ మల్లన్న గారు ట్రాప్ చేస్తున్నారా, ట్రాప్ లో పడుతున్నారా? ట్రాప్ లో పడుతుండని చెప్తున్నాం కదా. ఓకే. భారతీయ జనతా పార్టీ వారు వేసుకున్నటువంటి కండవ కూడా భారతీయ జనతా పార్టీదే. బీసీల పేరు మీద రాజకీయం చేయాలా, బీసీ ముఖ్యమంత్రి అనే ఒక పెద్ద బలమైనటువంటి నినాదాన్ని తీసుకొచ్చి దాన్ని నేనే కావాలని చెప్పి ఒక దురుద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారు ఏది చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగన్న చేసినాం. అదే కాకుండా అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికే ఈనాడు తెలంగాణ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కులగన్న చేసే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వచ్చే నెల 19వ తారీఖు నాడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీల సమావేశం కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతా ఉంది ఢిల్లీలో. దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసే బాధ్యత. అంటే తెలంగాణ మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా మిగలబోతా ఉంది. మిగతా రాష్ట్రాలు తెలంగాణను చూసి ఖచ్చితంగా కులగన్న చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ నాయకులుగా ఉంటూ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళని ఉద్దేశించి నెగిటివ్గా మాట్లాడడం జరుగుతుంది. అంటే లిటరల్లీ చెప్పాలి అంటే ఒక ద్వంద్వ వైఖరి కావచ్చు, లేకపోతే పక్కలో బల్లెంలాగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాట వినిపిస్తుంది. మరి రాబోయేటువంటి రోజుల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లోనే ఉంటారా, ఉంచుతారా, లేదా బయటికి పంపించేటువంటి అవకాశాలు, ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నోటీస్ ఇచ్చింది. 12వ తారీఖు వరకు రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇవ్వలేదు. ఇవ్వకుండా కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటారు. అదే కాకుండా దాని క్రమశిక్షణ సంఘం చైర్మన్గా చిన్నారెడ్డి గారు ఉన్నారు. అదే కాకుండా కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇంకా రాలేదు. వారు వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా పార్టీ పరంగా క్రమశిక్షణ లోపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే పార్టీకి నష్టమైన పనులు ఎవరైనా చేసినా, వేరే వాళ్ళకు లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారు. అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేటువంటి టైం పీరియడ్లో ఆయన ఇవ్వలేదు. సో మరి అది క్రమశిక్షణ చర్యకి విరుద్ధంగానే వ్యవహరించినట్టు కదా. ఈ మధ్య కాలంలో ఇన్ఛార్జి మారి ఎందుకంటే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు, లోక్సభ రాజ్యసభ సభ్యులకు తెలంగాణ రాష్ట్రంలో క్రమశిక్షణ సంఘం ఉన్నా కూడా జాతీయ స్థాయి క్రమశిక్షణ సంఘం అనుమతి తీసుకొని మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఈ లోపు ఇన్ఛార్జ్ కూడా మారిరు. కొత్త ఇన్ఛార్జ్ ఇంకా తెలంగాణ రాష్ట్రం రాలేదు. వారు వచ్చి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఇష్యూ గురించి చర్చ వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ పరంగా చర్యలు తీసుకునే దానిలో కావచ్చు, వారిని ఏదైనా సత్ప్రవర్తనతో ఉంటానని చెప్పి మరొకసారి అంటే ఖచ్చితంగా పార్టీ పరంగా ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా వద్దా, లేదు భవిష్యత్తులో ఇట్లాంటి చర్య మళ్ళీ పాల్పడితే ఏం చేయాలని చెప్పేసి పార్టీ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో అలాగే ఇందాక మీరు ఒక మాట అన్నారు, తెలంగాణలో జీడిపి పెరిగింది అని చెప్పేసి. అంటే జీడిపి పెరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీ వల్ల చాలా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అనేటువంటి మాట ఉంది. నిజంగానే పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి? తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకంటే దావోస్లో ఏదైతే నిర్వహించిన సంస్థ ఉందో ఆ సంస్థనే చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ రాసి, ఇదే లేఖ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో రాసి ఉంటే కేటీఆర్ గారు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ కాదు, ప్రజలు నమ్ముకున్నాము. తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఆ ప్రచార ఆర్భటాలకు పోకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ టూరిజాన్ని, లేదు అగ్రికల్చర్ టూరిజం కావచ్చు, లేకపోతే ఫార్మా టూరిజం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానిలో భాగంగా మూసిని 53 కిలోమీటర్ల వరకు పునర్జీవించే కార్యక్రమం, దాని ద్వారా అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ కూడా రాబోతా ఉన్నాయి. ఎక్కువ టూరిజం పెరగబోతా ఉంది. ప్రపంచం అంతా హైదరాబాద్ సైడ్ చూస్తూ ఉంది. హైదరాబాద్ అనేది ప్రపంచ నగరాలతో పోటీ పడుతూ ఉంది. భారతదేశంలో ఉన్న నగరాలతో పోటీ కాదు, ప్రపంచ నగరాలతో, టోక్యో నగరాలతో కాంగ్రెస్ మన హైదరాబాద్ను ధీటుగా తీసుకుపోయే ప్రయత్నాలు భాగంగా ఫోర్త్ సిటీ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, అదే మూసీని పునర్జీవించే కార్యక్రమం కావచ్చు, హైడ్రా కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ని అగ్రగామి నిలిచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అంటే ఏవైతే పెట్టుబడుల సంస్థలు అంటున్నారో వాటికి సంబంధించి, అంటే ఏ వింగ్కి సంబంధించి పర్టికులర్గా వస్తున్నాయి, రాబోతున్నాయి అనేటువంటి ఏమన్నా వివరాలు మాకు తెలియజేయగలుగుతారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ సంబంధించినటువంటి ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా రాబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 2వ స్థానం ఉంది భారతదేశంలో. బెంగళూరు నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 హైదరాబాద్ ఉంది. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణనే హైదరాబాదే నెంబర్ 1 కాబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16% ఎక్స్పోర్ట్స్ కూడా, ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి. అదే కాకుండా ఐటీఆర్ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే వరకు భారతదేశంలో నెంబర్ 1 ఐటీ రాజధాని తెలంగాణ, హైదరాబాద్ అయి ఉండేది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని రద్దు చేయడంతో తెలంగాణ ఇంకా ఐటీ రంగంలో ఇంకా నెంబర్ 2గానే ఉన్నది. నెంబర్ 1 పోయే అవకాశం ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కుట్రల మూలంగా, ఎందుకంటే కర్ణాటకకు నెంబర్ 1 నుంచి ఏదైతే నెంబర్ 2 పోతుందని చెప్పేసి ఆనాడు బసవరాజ బొమ్మాయి గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఒప్పించి
ఇక్కడ కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం మూలంగా ఐటీఆర్ ప్రాజెక్టు పోయిన సందర్భం ఖచ్చితంగా హైదరాబాద్ అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. దానిలో భాగంగా దావోస్ పెట్టుబడులు కూడా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్కు దావోస్లోనే పోటీ పడే పరిస్థితి. దావోస్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి పోటీ పడుతున్నాయని చెప్పేసి దావోస్లో ఏదైతే ఎకనామిక్ ఫోరం వాళ్ళు నిర్వహించినటువంటి ఆ సంస్థనే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసి మీ హైదరాబాద్ అనేది గణనీయంగా పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు, మీకు దానికి సంబంధించి ప్రశంసా పత్రం కూడా పంపించిన సందర్భం. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం మీద కూడా ప్రజలకు వ్యతిరేకత ఉంది అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రజలు నమ్ముకోలేదు, వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకున్నారు. ఓకే, 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు చేసింది 10 పైసలు అయితే చెప్పుకుంది 100 పైసలు. 10 పైసలు చేసి 100 పైసలు ప్రచారం చేసుకున్నాం. మేము 100 పైసలు చేసి 10 పైసల ప్రచారం కూడా చేసుకుంటలే. దానిలో భాగంగా అంటే సోషల్ మీడియా మీద మేము వాళ్ళు నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళ అకౌంట్లో దేశంలో అత్యంత కాస్ట్లీ ప్రాంతీయ పార్టీ 1515 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు ఉన్నాయి. నెలకి ఎఫ్డి రూపంలో 10 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తావు. ఆ 10 కోట్ల రూపాయలు 30 యూట్యూబ్ ఛానల్కు, నమస్తే తెలంగాణ, టీ న్యూస్కు ఆ ఖర్చు పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం సోషల్ మీడియాకి బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజలు నమ్ముకున్నాం, ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావించి విద్యా, వైద్యం, సేద్యం విషయంలో ప్రభుత్వము కొత్త విధానంతో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మేము సేద్యానికి దాదాపు 33% బడ్జెట్లో నిధులు కేటాయించుకున్నాం, 54,300 కోట్ల రూపాయలు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. 500 రూపాయలకు బోనస్ ఇస్తా ఉన్నాం. దాంతో ఎకరానికి 12,000 రూపాయలు అదనంగా వచ్చినటువంటి సందర్భం. అదే కాకుండా గతంలో 45 రోజులు పట్టేది రైతు నుంచి కొనుగోలు చేస్తే, ఇక్కడ 3 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నాం. గతంలో 7 నుంచి 10 కిలోలు తరుగు తీసేవాళ్ళు, తరగనే ప్రసక్తే లేదు. రైతును రాజు చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 54,300 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే రైతు సంక్షేమం ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వైద్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ కళాశాలలు ఓపెన్ చేసినాం, అదేవిధంగా పారామెడికల్ కాలేజీలు ఓపెన్ చేసినాం, ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఓపెన్ చేసినాం. అదే కాకుండా కొత్త మెడికల్ కాలేజీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భం. అదేవిధంగా విద్యానికి సంబంధించి బడ్జెట్లో 10% నిధులు కేటాయించుకున్న మాట వాస్తవమే. కానీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం మూలంగా కేసీఆర్ కన్నా కూడా మేము డబుల్ నిధులు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. అదేగా అన్ని యూనివర్సిటీలు కూడా బీసీలు నియమించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ టాటా వాళ్ళతో ఒప్పందం చేసుకొని అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజీల స్టాండర్డ్ పెరగాలని ప్రభుత్వం భావించి, అదే కాకుండా ఇది గురుకులాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి విద్య, వైద్యం, సేద్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధం. ఏ విషయమైనా కూడా మహిళల, మైనార్టీల, నిరుద్యోగుల, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ అన్నిటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్. అంటే మీరు ప్రతిదానికి సిద్ధం సై అంటున్నారు, కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవే నెరవేర్చట్లేదు. రైతులకు సంబంధించి మేము చాలా పెద్దపీట వేసాము మా హయాంలో, బట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అసలు రైతులను పట్టించుకోవట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దాన్ని మీరు ఏమంటారు? మీరు రుణమాఫీ చేసింది ఎంత? 1,00,000 రూపాయలు రుణమాఫీ 4 ఇన్స్టాల్మెంట్ చేశారు. 25,000, 25,000, 25,000, 25,000. మీరు ఇంట్రెస్ట్ మాత్రమే మాపేది, అసలు మాఫీ కాలే. రైతులకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఎగ్గొచ్చిన వాళ్ళు మీరు. మేము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన వాళ్ళు మేము. మీరు ఒరేస్తే ఊరి అన్నారు, మేము ఒరేస్తే 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. మీరు కాళేశ్వరం ద్వారానే తెలంగాణ మొత్తం ధాన్యాగారం అయింది అని చెప్పారు. కాళేశ్వరంలో 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధా అయినా కూడా కాళేశ్వరం ద్వారా ఎకరా కూడా పాడకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగింది. భారతదేశంలో తెలంగాణ అగ్రగామి ఉంది వరి సాగులో. మరి ఎట్లా పెరిగింది? మీకన్నా ఎకరానికి 12,000 రూపాయలు అదనంగా వస్తున్నాయి 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో. అదేగా మీరు 5,000 రూపాయలు రైతు మందికి ఇస్తే మేము 6,000 రూపాయలు రైతు భరోసాకి ఇస్తా ఉన్నాం కదా. మీరు రైతు కూలీలో మర్చుకోవాలి, మీరు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం, నెలకు 1,000 రూపాయలు. అంటే దేని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతు కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏ వంగడాలు వేస్తే గిరాకీ ఉంటుంది, ఏ వంగడాలకు ఎగుమతి ఉన్నది, వస్తున్నట్టు ప్రకృతిలో వస్తున్నట్టు మార్పుల ఆధారంగా ఏది సాగు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. మేము పంటల బీమా ఏర్పాటు చేసినాం, రైతు బీమా ఏర్పాటు చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటి మీద చర్చ చేస్తాం. మీ ఆయనలో ఏం జరిగిందో, మా ఆయనలో ఏం జరిగిందో, రైతులకు ఏ విధంగా జీడిపిలో కూడా భారతదేశ వ్యాప్తంగానే రైతుల ఆదాయం డబల్ అయింది. ఎందుకంటే మన ఎకనామిక్ సర్వే బడ్జెట్ ముందు ఒక రోజు ముందు ప్రవేశపెట్టినటువంటి సర్వేలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఎకానమీ సర్వేలో కూడా జాతీయ స్థాయిలో 1.5% ఉన్నటువంటి జీడిపి 3% అయింది. అన్ని రంగాల జీడిపి తగ్గినప్పుడు కూడా వ్యవసాయ గ్రోత్ మాత్రం జాతీయ స్థాయిలో సమృద్ధిగా వర్షాలు పడడు, అదే కాకుండా రైతులంతా కూడా కొంత అవేర్నెస్తో వ్యవసాయం చేయడంతో జాతీయ స్థాయిలో రైతుల ఆదాయం రెట్టింపు అయింది.
కాబట్టి కేసీఆర్ గారు ఏదో కాళేశ్వరం కట్టో ఇది కట్టో తెలంగాణ ప్రజలను నిన్న ముంచింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అప్పలపాలై ఆగమైపోయి 12 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి రోజుకు 193 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు కొడ్డీ చెల్లిస్తుంది. గంటకు 9 కోట్ల రూపాయలు, నెల దిగుతాకు 6,000 కోట్ల రూపాయలు. కానీ ఈరోజు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు, తర్వాత బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. సో అక్కడ మీటింగ్స్ జరిగి అందరికీ తెలిసిందే. కొన్ని అప్డేట్స్ వచ్చాయి. సిల్వర్ జూబ్లీ వేడుకలు సంవత్సరం అంతా చేస్తాము, అట్ ద సేమ్ టైం సభ్యత్వ నమోదు కూడా మేము చేస్తాము, దాని బాధ్యత హరీష్ రావుకి అప్పగించబోతున్నాము అనేటువంటి వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. సో దాని గురించి మీరేమంటారు? అంటే 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కేసీఆర్ గారు టీఆర్ఎస్ భవన్కి వచ్చి వారు ఆ కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఎందుకంటే 25 సంవత్సరాలు అయింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి మెంబర్షిప్ చేయాలా. అదే కాకుండా ఆ మెంబర్షిప్ బాధ్యతను హరీష్ రావు గారికి అప్పచెప్పింది. ఇది ప్రాసెస్లో భాగమే. ఎప్పుడు మెంబర్షిప్ చేస్తుంటూ ఇది నడుస్తుంటుంది, నిత్యం జరిగేది. కాకపోతే కేసీఆర్ గారు మరి ఇన్ని రోజుల కాలం ఏం చేసిండో, మరి ఏం సాధించిండో, లేదు ఏమి పాములో కూర్చొని ఏం గమనించిండో ఇంతవరకు బయట పెట్టలే. ఎందుకంటే నేను బయటకు వస్తే తుఫాన్ వస్తుంది, నేను వస్తే యుద్ధం ప్రళయం వస్తుంది అని చెప్పేసి ఫామ్ హౌస్ నుండి మాట్లాడిన. మరి బయటకు వచ్చిండి ఇప్పుడు ఇంతవరకు ఏం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఒక భయానక వాతావరణం అయితే ఎక్కడ నెలకొనలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ మన బడ్జెట్లో 50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి 50 లక్షల కోట్లు 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ నిండా ముంచింది భారతీయ జనతా పార్టీ. బీహార్కి 50,000 కోట్లు ఇచ్చారు. బీహార్ పేరు నిర్మలా సీతారామన్ గారు 7 సార్లు ఉచ్చరించారు. బీహార్ సంబంధించిన శారీని కట్టుకుని ఆమె బీహార్ ఎలక్షన్ల కోసం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదే కాకుండా బీహార్కు 150,000 ఎకరాల కోసం ఒక మంచి పెద్ద ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అదే కాకుండా పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ చేశారు. అదే కాకుండా $888 కావచ్చు, దాదాపు 1,00,000 కోట్ల వరకు. పోయిన బడ్జెట్ 50,000 కోట్లు, ఈ బడ్జెట్ 1,00,000 కోట్లు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం పోయినసారి 29,000 కోట్లు, ఈ బడ్జెట్ కూడా అత్యధిక నిధులు ఇచ్చి తెలంగాణ నుంచి రూపాయి పోతే తెలంగాణకి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ 38 పైసలు మాత్రమే. మా పైసలు 62 పైసలు కేంద్రం దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటే దానికి సమాధానం చెప్పకుండా భారతీయ జనతా పార్టీ తప్పించుకునే దూరంలో ముందుకు పోతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమైందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పర్ డే 30 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తారు. ఇప్పటివరకు 120 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. ఇప్పటివరకు 4,000 కోట్ల రూపాయలు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం. 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలను లక్షాధికారులు చేయాలి, కోటీశ్వరులు చేయాలి ఏకైక లక్ష్యంతో ఈ 5 సంవత్సరాల కాలంలోనే వారికి దాదాపు 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. అలాగే యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక బహిరంగ సభ ఫిబ్రవరి నెలాఖరు జరగబోతోంది అనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది, అది ఏప్రిల్కి వెళ్ళిపోయింది. సో అంటే ఫిబ్రవరిలో చేస్తాను అన్న బహిరంగ సభ ఎందుకు 2 నెలల తర్వాత పెట్టడం జరిగింది? ఎందుకు ఏమై ఉండొచ్చు? ఎలక్షన్లు పోస్ట్ పోన్ అవుతున్నాయి కదా, అందుకే ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు వస్తే ఎలక్షన్ల పేరు మీద ఎలక్షన్ అన్నమాట సభ పెట్టి ఎలక్షన్ ద్వారా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఎలక్షన్స్ ఎందుకు మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం? సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి మరొకసారి నిర్వహించి బీసీలు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కొంచెం టైం పడుతుంది. టైం పడుతో పాటు మార్చి వరకు అయిపోతుంది. మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతాం. ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి ఎండాకాలం రాబోతా ఉంది కాబట్టి జూలైలో లోకల్ వార్డ్ ఎలక్షన్ పెట్టే ఆలోచన ఉంది కాబట్టి దాన్ని ఏప్రిల్కు పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసినా కనపడతాం. అలాగే కేసీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీకి అదే ప్రభుత్వానికి మేము ఒక 1 year టైం ఇచ్చాము, సో ఇప్పుడు మేము బయటికి రాబోతున్నాం అండ్ యుద్ధం ప్రకటిస్తాము అనేటువంటి ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? మేము రావాలని కోరుతున్నాం. మీరు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా అదేవిధంగా 10 సంవత్సరాల కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి తెలంగాణ ఏ విధంగా నిండా ముంచినవో, తెలంగాణను ఏ విధంగా ఆగం చేసినవో, తెలంగాణ అగ్రగామి నిలిచినో అని చెప్పేసి ఏ విధంగా అప్లపాలు చేసినవో అన్నిటి మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్య, వైద్యం, సేద్యం, నిరుద్యోగులకు సంబంధించి 10 సంవత్సరాల కాలం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం. మేము డిఎస్సి నిర్వహించినాం, టెట్ను 2 సార్లు నిర్వహించినాం, Group 1, Group 2, Group 3, Group 4 నిర్వహించినాం. తెలంగాణ రాష్ట్రంలో 23,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 31,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 11,000 మంది టీచర్లకు డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్కి సంబంధించి, హోంగార్డులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో, లేకపోతే డైట్ ఛార్జీలు ఏ విధంగా మేము పెంచినామో, అది కాస్మెటిక్ ఛార్జ్ ఏ విధంగా 2% పెంచినామో, అన్ని విషయాల మీద మీరేం చేశారు, మేమేం చేసినాం. మీరు 10 సంవత్సరాల కాలంలో పాలన ఏ విధంగా ఉంది, సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉంది,
మీరు చేసిన అప్పు చేసి పప్పు కూడా ఏ విధంగా తీరి కాళేశ్వరం ద్వారా కమిషన్ ఏ విధంగా దన్నుకున్నాం, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి డిపో ప్రతి గవర్నమెంట్ భూమి అన్ని కూడా కుదబెట్టి ఏ విధంగా తెలంగాణ లూటీ చేసినావో అన్ని విషయాలు ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తుంది. ఏదో అమాస పుణ్యానికి ఒకసారి బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు గెలిచారు. దాదాపు 47% ఓట్లు వచ్చింది. ఎంపీ ఎలక్షన్కి వస్తాక గుండు 0. దాదాపు 7 స్థానాలు డిపాయిడ్ పోయింది. 2 స్థానాలు మాత్రమే సెకండ్ వచ్చింది. మిగతా స్థానాల్లో 4th వెళ్ళిపోయిన పరిస్థితి. దాదాపు 70 లక్షల ఓట్ల నుంచి 50 లక్షల ఓట్లు పడిపోయింది. 20 లక్షల ఓట్లే వచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఏనాడు కూడా 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 14లో 11 మంది, 19లో 9 మంది, ఈసారి 0. బీఆర్ఎస్ పార్టీ పతాక ఏ విధంగా భూస్థాపితం అవుతుందో అర్థమవుతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ మాత్రమే జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతే ప్రతి హామీ నెరవేర్చే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇప్పటివరకు 170 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. సో ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కోపంగా ఉండడం సర్వసాధారణ సహజం. కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా మంది రేవంత్ రెడ్డి గారి పైన చాలా కోపంతో ఉన్నారనేటువంటి మాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ వాస్తవం అయితే ఎవరా నాయకులు? కాంగ్రెస్ ప్రభుత్వం సమిష్టి నాయకత్వంలో ముందుకు పోతాం. మీరు చూసి కదా ఇప్పటివరకు ఏ నాయకుడైనా కాంగ్రెస్ పార్టీ మీద గానో రేవంత్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ ఎవరు పెట్టలే కదా. మీరు ఎవరైనా జగ్గారెడ్డి గారిని చూస్తారా, హనుమంతరావు గారిని చూస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూస్తారా, బట్టి విక్రమార్క గారా, శ్రీధర్ ఎవరు కూడా సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. సమిష్టిగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, కూర్చొని సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఇన్ఛార్జ్ జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు వారిపైన ముఖ్యమంత్రి గారు, ఇంకేమైనా ఇబ్బంది వస్తే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, ఇంకేమైనా ఇబ్బంది వస్తే ఖర్గే గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు. సో చాలా రాజకీయ అంశాలకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి చాలా అంశాలు మాతో డిస్కస్ చేసినందుకు థ్యాంక్ యూ.